తమిళ హీరో దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి శరవేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి పార్టీ వచ్చేలా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారు. విజయ్ మక్కల్ ఇయక్కం అభిమాన సంఘంతో ఆయన సమావేశమైనట్టుగా తెలుస్తోంది. చెన్నై శివారు పనయూరులో 150 మంది అభిమానులతో భేటీ అయి పార్టీ అజెండాపై చర్చించారు. ఇప్పటికే అభిమాన సంఘాన్ని పొలిటికల్ పార్టీగా మార్చడానికి కసరత్తు చేసిన విజయ్ సన్నిహితులు ఈసీకి కూడా దరఖాస్తు చేశారు. తమిళనాడు వ్యాప్తంగా విజయ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్ ఉంటుంది. దీనికి ఆయన పొలిటికల్ టచ్ ఇవ్వబోతున్నారు. పొలిటికల్ ఎంట్రీపై సీనియర్ హీరో శరత్ కుమార్ స్పందించారు. రాజకీయాల్లోకి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఎవరైనా రాజకీయాల్లోకి రావచ్చని, విజయ్ ఎంట్రీ మంచిదేదని వ్యాఖ్యానించారు శరత్. అయితే మా ప్రతినిధి కార్తీక్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కార్తీక్, తమిళనాడులో సినిమాలకి రాజకీయాలకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎంజీఆర్ టైం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దళపతి ఇది కూడా కొత్తదేం కాదు, గతంలో కూడా ఆయన పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని జయలలిత టైం నుంచి చెప్పుకుంటున్నారు. ఇప్పుడేంటి కొత్తగా ఈ హడావిడా, లేకపోతే నిజంగానే ఆయన పొలిటికల్ ఎంట్రీకి దారులు వేస్తూ ఉన్నారా? అంటే ఈసారి అయితే ఎలాంటి హడావిడి ఏం లేదు. గత ఎన్నికల్లో లాగా ఊరికే ఫేక్ వార్తలకి ఫేక్ ప్రచారాలకే పరిమితం కాకుండా ఈసారి అయితే 2026 ఎన్నికల్లో తమిళనాట విజయ్ పోటీ చేయబోతున్నాడు. అదైతే చాలా స్పష్టంగా కనబడుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా విజయ్ మక్కల్ ఇయక్కం అని ఏదైతే ఉందో ఆయన అభిమాన సంఘం, దానికి సంబంధించి దాన్ని పొలిటికల్ పార్టీగా కన్వర్ట్ చేయడానికి ఇప్పటికే ఈసీకి దరఖాస్తు చేసుకున్నారు. దాదాపు 200 మందితో లోకల్గా ఉన్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో అభిమాన సంఘాల నేతలు, దాదాపు జిల్లాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా నిన్న ఇంటికి పిలిపించుకొని అంతర్గతంగా కూడా చర్చించడం కూడా జరిగింది. పార్టీ గుర్తు ఎలాగుండాలి, పార్టీకి సంబంధించినటువంటి పేరు ఎలాగుండాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఆయన చర్చించినట్టుగా కూడా తెలుస్తుంది. కేవలం మరొక వారం రోజుల్లోనే నేరుగా ఈసీ నుంచి కూడా అఫీషియల్గా కూడా ఈ యొక్క వార్త అయితే రాబోతుంది. ఇది ఒక రకంగా తమిళనాట గతంలో నుంచి ఏదైతే దాదాపు 5-6 ఏళ్ల నుంచి కూడా విజయ్ వస్తారని అనుకుని మాటలు మాత్రమే నడిచాయి. కానీ ఈసారి మాత్రం విజయ్ చేతల్లో చూపించబోతున్నారు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే కూడా విజయ్ పార్టీ అనేది ప్రకటన అయితే రాబోతుంది. అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనేది మాత్రం పెద్ద ప్రశ్నగా ఉన్నప్పటికీ సాధారణంగా మాత్రం కార్తీక్, ఇక్కడ తమిళనాడు రాజకీయాలన్నీ కూడా రీజనల్, అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయంగా ఉన్నటువంటి విషయాల్లో కనపడుతూ ఉంటుంది రాజకీయం అంతా కూడా. కానీ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలను టార్గెట్ చేయడాన్ని ఎట్లా చూడాలి విజయ్? ఎవరికి చెక్ పెట్టడానికి ఈ ఎంట్రీ? అంటే ఖచ్చితంగా ఈసారి ఎంట్రీ ఇచ్చేది మాత్రం పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అయితే కాదనే అభిప్రాయం అయితే ఆయన సన్నిహితుల నుంచి వస్తుంది. అయితే పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారనేది మాత్రం చాలా స్పష్టంగా అత్యంత సన్నిహితుల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఒకవేళ చేస్తే కనుక ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది మాత్రం చాలా ఆసక్తికరంగానే ఉందని. ఎందుకంటే గతంలో కూడా బీజేపీని వ్యతిరేకిస్తూ బీజేపీ టార్గెట్గా కూడా చాలా రకాల కామెంట్స్ అనేది కూడా విజయ్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా విజయ్ పొలిటికల్ ఎంట్రీ పార్లమెంట్ ఎన్నికల్లోనే ఉండబోతుందా లేదంటే అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉంటాడా అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అనేది కూడా కేవలం వారం 10 రోజుల్లోనే రాబోతోంది. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కార్తీక్. రాజకీయ ఎంట్రీ అయితే జరగబోతోంది. మరి పోటీ పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఉంటుందా, అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే విజయ్ ఐడియాలజీ కాస్త బీజేపీకి వ్యతిరేకంగా ఉండేటటువంటి పరిస్థితుల్లో పార్లమెంట్ ఎలక్షన్స్లో కనుక పోటీ చేస్తే అది రీజనల్గా ఉండేటటువంటి ఓటును చీల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఆయన పార్లమెంట్ ఎలక్షన్స్కి పోటీ చేస్తారా, పోటీ చేస్తే ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది తెలియాల్సి ఉంది. అయితే పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి టెంటేటివ్ న్యూస్ వస్తూ ఉంది. ఆయన చర్చలు జరుగుతున్నాయి, చర్చల దశలో కనబడుతోంది. ఇంకా విధి విధానాలు, పార్టీ ప్రకటన, చాలా వ్యవహారాలు ఉన్నాయి.